మాగాయ్ గీత పచ్చడి పడుతున్నాడు. తోలు తీసేసి బారుగా గీచి ఇప్పుడు చూపిస్తా మీకు. గీత పచ్చడి పడుతున్నా. పులుపు బాగా ఉంది. ఎలాగో పసుపు ఉప్పేసి పెట్టేస్తా, అవన్నీ మనకు అడ్డం కావు. ఇలా కోసుకుని సూపర్గా రేపొద్దున పచ్చడి పెట్టిన తర్వాత మాగాయ పచ్చడి ఎంత బాగుంటుందో. మాగాయ 2 సంవత్సరాలైనా ఏమీ మారదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ ఎండిపోయిన తర్వాత ఎంత బాగుంటాయో మాగాయలో. పసుపు వేస్తున్నాను చూడమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు మొన్న చామదుంపల పులుసు వచ్చింది కదా, దాని గురించి ఇంక కొన్ని చదవలేదు, మళ్ళీ చదువుదామని. సుధాకర్ తాడి, హాయ్ ఆంటీ, నేను ఒక్కడనే ఉంటాను. మాది రాజమండ్రి దగ్గర ఊరు, కానీ నేను బిజినెస్ వల్ల నిజామాబాద్లో ఉంటాను. మీ వంటలు చూసి వండుకుంటున్నాను. నేను బ్యాచిలర్ని. థ్యాంక్ యూ అయ్యా. నేను అసలు నా ఉద్దేశమే బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వీళ్ళందరూ సింపుల్గా నేర్చుకుంటారని నేను వచ్చిన నాడే చెప్పాను. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నా వంటలు బాగా నచ్చుతాయి. సింపుల్, తొందరగా అయిపోయే వంటలు చేస్తాను కదా, అందుకని. కత్తిమ వాళ్ళందరికీ అన్ని వంటలు తెలుసు, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇళ్లలో వంటలు నేర్చుకొని రారు కొంతమంది. వాళ్ళకు ఉపయోగపడతాయి, బ్యాచిలర్స్ మీలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. నేను బ్యాచిలర్ అమ్మా, నేను వండుకుంటున్నాను చెప్పావు చూడు, చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ అలాగే ట్రై చేసి వండుకో అయ్యా. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. లీలాదేవి మునిస్వామి అయ్యే ఏదో, లీలాదేవి మునిస్వామి అనుకుంటా. మేడం, ఐ ఆమ్ ఫ్రమ్ బెంగళూరు బట్ వాచ్ యువర్ యూట్యూబ్ ఛానల్. యు ఆర్ ఏ రియల్ ఇన్స్పిరేషన్ టు ద యంగర్ జనరేషన్ విత్ యువర్ డెడికేషన్ టువార్డ్స్ వర్క్ అండ్ పాజిటివ్ యాక్టివిటీ. చాలా సంతోషం. నా గురించి చాలా మంచిగానే ఆలోచిస్తున్నావు కదా, నేర్చుకో. మన ఇప్పుడున్న వాళ్ళకి ఈ జనరేషన్లో కూడా నా మాటలు ఉపయోగపడుతున్నాయంటే ఉపయోగపడతాయి. ఇంకా మా వాళ్ళకి చెప్పేది ఏముంది, నా వయసు వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు. మీ జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమైతేనే పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాస్త మంచి విషయాలు నేర్చుకుని ఉంటే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పియా కుక్కు, మరి ఎవరో 697 అమ్మ, పేరు కాదు అది. హాయ్ అమ్మ, కుకింగ్ విజువల్స్ ఎప్పటి నుండో వాడుతున్నారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, నాకు నచ్చింది. అవునమ్మా, కొంతమంది విజిల్స్ నల్లగా ఉంటాయి, అదేంటో మరి. కుక్కర్తో పాటు అది కూడా నేను విజిల్ వేసేస్తాను. తోమించేయాల్సిందే ప్రతిరోజు, తోమితేనే కదా నీట్గా ఉంటాయి. అవును, నువ్వంటే నాకు గుర్తొస్తుంది. చాలామంది ఇళ్లలో కుక్కర్లు తెల్లగానే ఉంటాయి, వెయిట్ మాత్రం నల్లగా ఉంటుంది విజిల్ది. నిజమే, చాలా థ్యాంక్స్. అదే నీట్గా అంటాను కదా, మరి అవి నల్లబడిపోతే ఎట్టా? నేను ఊరికి నీట్ అని చెప్తున్నారు, అవి మాత్రం అలా పెట్టుకున్నారు అనుకోరు మీరు. అందుకోసం అన్ని విషయాల్లోనూ 99% నీట్గానే ఉంటా. మరి ఎక్కడన్నా ఒకటి తప్పితే మనం ఏం చేయలేం. కనీసం 90% వేసుకోండి. 90% ప్రతిదీ నీట్గానే ఉంచుకుంటా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. స్వర్ణలత, నమస్తే మ్యామ్, బాగున్నారా? మీ రెసిపీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫస్ట్ కూర వండేటప్పుడు మీరు ఆయిల్లో మెంతి పొడి వేస్తారు కదా, అది చూసి నేను కూడా అలాగే వేస్తున్నాను. స్పెషల్లీ ఎగ్ కర్రీని, దొండకాయ కర్రీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇంకా వెజిటేరియన్ రెసిపీస్ పెట్టండి. నేను వెజిటేరియన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఇష్టమైన కర్రీస్ ఏంటి చెప్పండి మాకు. లవ్ యూ మ్యామ్. వెజిటేరియన్లో నాకు ఇష్టమైన కర్రీస్ చేస్తూనే ఉన్నా, ప్రతిదీ ఇష్టమే. కాకపోతే నాన్ వెజిటేరియన్కి వెళ్ళేటప్పటికే మటన్లు చికెన్లు అంటే పెద్ద ఇష్టం ఉండదు, ఫిష్ చిన్న అయినా చెప్పాను కాబట్టి వెజిటేరియన్. ఇది తినడం అనేది తెలుసుగా మీకు, కాకరకాయతో సహా అన్నీ తింటా. ఇది లేదు అది లేదని లేదు. వట్టి గోంగూర కూడా వండేసి మెదిపేసి తిరగమాత వేసుకుని కూడా తింటా. గోంగూర కలుపుల్లో కంటే, పచ్చడి కంటే, పప్పుల కంటే కూడా వట్టి గోంగూరే
ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మెదిపి చూపిస్తా. అది కూడా మీకు ఒకసారి నూనె గోంగూర చూపించాను, ఒట్టి గోంగూర మెదిపి చూపిస్తా ఈసారి. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ. బెన్నూరు నిర్మల అమ్మ. నానమ్మ ఒక్కసారి ముట్టుకుని మళ్ళీ ఆ చేత్తోనే కరివేపాకు పొడి బాటిల్ ముట్టుకున్నారు. అది మంచి పద్ధతి కాదు. సారీ టు సే. ఓకే అబ్బా, నువ్వు చెప్పావు. ఇలాంటివి కూడా నేను చదవలేదు అనుకోకూడదు కదా, నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆ రోజు అన్నం పెట్టుకుని కరివేపాకు పొడి నెయ్యి వేసుకున్నా ముందు, తర్వాత కరివేపాకు వెళ్తున్నా. నెయ్యి పక్కన వేడి అన్నంలో పెట్టే కదా, కారు అటు వెళ్ళిపోతుంటే మళ్ళీ పులుసులోకి వెళ్ళిపోద్దామని ఒట్టి అన్నం అప్పటి వరకు నేను నోట్లో కూడా పెట్టుకోలేదు. మళ్ళీ ఇంకోసారి వీడియో చూడు. అన్నాన్ని కదిపి పైకేసా, ఆ నెయ్యి మీద అన్నాన్ని తీసి పైకి పెట్టి అప్పుడు డబ్బా తీసాం. ఓకేనా, ఎంగిల్ చేత్తో కూడా పట్టుకోలేదు. క్లియర్గా నేను మొత్తం చెప్తున్నాను విషయం, నీకు క్లియర్గా అర్థం చేసుకో. నేను అన్నం పెట్టుకుని నెయ్యి వేసుకున్న తర్వాత కారపొడి బాటిల్ తీసా. అప్పుడు నెయ్యి పడిపోతుంది, అటు పక్కకు పోతుంది, మళ్ళీ పులుసు వేసుకుంటా కదా, అందులోకి వెళ్తే అందులో నెయ్యి వేస్తున్నాం కదా, వెళ్తుందని అన్నాన్ని జరిపా. నోట్లో పెట్టుకోలేదు, గమనించి ఇంకోసారి వీడియో చూడు. జరిపి కారపొడి వేసుకుని ఆ చేత్తోనే. కానీ అలా చేయకుండా కూడా ఒకవేళ చేసినా అన్నం తినేటప్పుడు వేసుకోవాలి. అమ్మా చేస్తాం ఇంట్లో, ప్రతిదీ వీడియోలో చూపించడం కోసం స్టైల్గా చేయటం కాదు పని అంటే. వీడియోలో చూపించడం కోసం మంచి వస్తువులు పెట్టేసి మంచి నీట్గా చేసేసి తర్వాత అంతా అడ్డిబిడ్డిగా చేసుకోవటం కాదు. వంట చేసాం, తినేటప్పుడు ఇంకోటి అవసరమైంది. అలాంటప్పుడు ఈ చేత్తో పెట్టుకు ఈ చేత్తో తీయటమో ఏదో చేస్తామమ్మా, చేయకుండా ఉండవు. ఎంగిల్ చేయి ఏళ్ళతోనే ఉంటుంది కదా, ఇట్ట కూడా పట్టుకులాగే వాళ్ళు ఉంటారు. అది తప్పు కాదమ్మా. అది ఇంటి వరకు అదేం మనం నీసులు తీసుకెళ్ళి అందులో పెడతలా. నాన్ వెజిటేరియన్కి తేడా చెప్పండి, ముట్టుకున్నారు ఏంటని దానికి ఒప్పుకుంటా. అన్నంలో చేయబెట్టి మళ్ళీ కరివేపాకు డబ్బా మూత తీస్తున్నావేంటి అని అడిగావు. తీస్తాం, నేను ఇంకా అన్నం నోట్లో కూడా పెట్టుకోదు. ఒకసారి వీడియో చూడు. ఓకేనమ్మా, అది తప్పేం కాదమ్మా. మనం ఇల్లు కదా, పిల్లలు గబగబా ఎడుతూ ఉంటారు, దేశీయాలు వాళ్ళకి అర్జెంటుగా తీస్తారు. అది పని తొందర. గమనించినందుకు చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా, చాలా సంతోషం. పోతే అమ్మా, ఈరోజు నేను మామిడికాయలు, మా ఫ్రెండ్ లత అని ఒక అమ్మాయి ఉంది మా అపార్ట్మెంట్స్లోనే, అమ్మాయి మామిడికాయలు ఇచ్చింది, 1 డజన్ దాకా ఇచ్చింది మామిడికాయలు. అవి ఇలా కట్టిపెట్టి అనుకో, మా ఫ్రిడ్జ్లో పడేసి ఎన్ని రోజులు తింటాము. మళ్ళీ మొక్కలు ఇప్పుడే కోయినాయి, మేలో ఇంకా మంచి వచ్చినప్పుడు కోస్తా పెద్దవి తీసుకుని. అందుకని దాన్ని ఇప్పుడు మీకు చూపించడం కోసం మాగాయ్ గీత పచ్చడి పడుతున్నాడు. తోలు తీసేసి బారుగా గీచి ఇప్పుడు చూపిస్తా మీకు. గీత పచ్చడి పడుతున్నా ఈరోజు అవి శుభ్రంగా కడిగేసి మొదళ్ళు కోసి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నా. ఇప్పుడు వాటిని మీకు తోలు ఎట్లా తీయాలి, ఎలా సీవుకుని ఎలా ముక్కలు కోసుకోవాలి, పసుపు ఉప్పేసి ఎలా పెట్టాలి, ఊర పెట్టాలని అంతా చూపిస్తానమ్మా మీకు. ఈరోజు అది చూపించేసి 3 రోజులు ఊరిపోద్ది. 3 రోజుల తర్వాత ముక్కలు శుభ్రంగా పిండేసి అది నేను ఎండబెట్టేస్తా. ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ తర్వాత మాగాయ కలపడం చూపిస్తాం ఇంకోసారి. ఓకేనమ్మా, ఇప్పుడు అది ఆ ప్రయత్నం చేసుకుందాం. వెళ్ళి ఈ లోపల మిషన్ పట్టేసి వెళ్దాం. ఓకే అమ్మా, ఇదిగో ముందు లైట్ ఆన్ చేసుకుందామమ్మా. చూడండి, అది ఆన్ చేసుకుని ఇది 90 డిగ్రీలో పెట్టుకోవాలమ్మా. చూడండి, ఇది 90 డిగ్రీలో పెట్టా. ఇలా 10 మినిట్స్ ఆగాలి, తెలుసు కదా. 10 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి 10 మినిట్స్ తర్వాత. ఓకే అమ్మా, దీని గురించి తెలుసు కదమ్మా. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీనిలో ఏ సీడ్స్ అయినా సరే, ఆయిల్ వచ్చే సీడ్ ఏదైనా సరే ఆయిల్ తీసుకోవచ్చు. మనం ఫ్రెష్గా మనం ఇక్కడ కూర్చొని కిలో తీస్తే 20 మినిట్స్ లోపే, 20 మినిట్స్ లోపే అయిపోతుంది కిలో ఏది తీసిన. అందుకని మన ఎదురు కూడా కూర్చొని మనం టీవీ చూసుకుంటానా, మన పనులు చేసుకుంటానా, పొయ్యి మీద అన్ని పనులు చూసుకోవచ్చు, ఈజీ. ఓకే అమ్మా, ఇదిగో ఈ రోజులు నువ్వులు పడుతున్నా. ఇదిగో అమ్మ, కిలో నువ్వులు పడుతున్నాను. ఎందుకంటే నువ్వులు పచ్చడి సీజన్లే కదా, ఏదో పచ్చట్లో పోసుకుంటా ఉంటుంది లేని అప్పుడప్పుడు నువ్వులు పడుతున్నాను అనమాట. ఈరోజు కిలో పడుతున్నా. ఓకే అమ్మా, ఇది వేడైన తర్వాత పోసుకుందాం. ఇంకా వేడి ఎక్కాలి. చాలామంది అడుగుతున్నారమ్మా, మిషను మిరియాల ఫుడ్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొంటున్నారమ్మా, ఎవరన్నా కొన్నారమ్మా, చాలామంది కొన్నారు. ఆ రేట్ ఏంటో చెప్పండి అమ్మా అంటున్నారు. నిజంగా ఈసారి నేను వీడియోకి కరెక్ట్గా నేను తెలుసుకుని చెప్పేస్తా. మీరు వాళ్ళని అడగండి అంటే ఎందుకు, చాలామంది నన్ను రేట్ అడుగుతున్నారు, నేను చెప్తా. ఓకేనమ్మా. ఓకే అమ్మా, 10 మినిట్స్ అయిందమ్మా, వేడెక్కిపోయింది. ఇదిగో స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూడండి, మిషన్ ఆన్ చేస్తున్నా. అది ఇప్పుడు చూపించా కదా, ఇదిగో. ఓకే అమ్మా,
ఇది పోసాను కదా, దీని పాటికి ఇది ఆయిల్ వస్తూ ఉంటే చిన్న పని చూసుకొస్తా, స్టవ్ మీద చిన్న పని చేసుకొస్తా ఈ లోపల. ఓకే అమ్మా, ఇది పాటికి ఆయిల్ పడుతుంది. ఓకే అమ్మా, అయిపోయింది. 20 మినిట్స్ కూడా అవ్వాలి. నువ్వులు కదా, ఇది ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను చూడండి అమ్మా. ఒకసారి రివర్స్లో కూడా పెడతా. ఏమీ లేదు, వచ్చేసింది అంతా. నువ్వులే కదా. ఓకే అమ్మ, ఇప్పుడు చూద్దరు కానీ. ఇదిగో కిలో కదమ్మా, చక్కగా వచ్చాయి చూడండి. 450 గ్రాముల దాకా వచ్చింది నూనె. చూడండి నువ్వుల నూనె. ఓకేనమ్మా, చూసారా? ఇది నేను పొయ్యి మీద పెట్టి న్యాయంగా దీని మీద పెట్టేసి వెళ్ళిపోయాను నేను, నువ్వులు పోసేసి. చూసారుగా, ఈరోజు వంట పని లేదు కదా కెమెరామ్యాన్కి, అందుకని ఒక సొరకాయ ముక్కుంటే నేను పాలు పోసి వండుదామని అదంతా క్లీన్ చేసుకుని పొయ్యి మీద కూడా వేసేసి కూర వచ్చా. ఈ 15 మినిట్స్లో అయిపోయింది. ఇది వేసి 2-3 మినిట్స్ ఇక్కడే ఉన్నాను, అన్నీ సరి చేసి వెళ్ళిపోయాను. ఆ కూర పొయ్యి మీద వేసుకుని అన్నీ చేసుకొచ్చా. మనం ఇక్కడ కూర్చోక్కర్లేదమ్మా, అందుకు చెప్తున్నా. ఓకేనమ్మా, ఇందులో పోసేస్తున్నాను చూడండి. వడకట్టక్కలు ఆల్రెడీ వడకట్టే వస్తుంది కదా, తేరుకుంటుంది కదా తర్వాత. అదిగో ఇది చక్కగా తర్వాత తేరుకున్న తర్వాత ఒక దాంట్లో పోస్తానన్నమాట. అందాక ఇలా ఉంటుంది. ఓకే అమ్మా, చూసారుగా? ఓకే అమ్మా, చూసారుగా? నేను ఇక్కడ లేకుండా కూడా 20 మినిట్స్ లోపే అయిపోయింది. పల్లీలది 20 మినిట్స్, నువ్వులదైతే 17, 15, 16 మినిట్స్లోనే అయిపోతుంది. ఈ గ్యాప్లో నేను వెళ్ళి వంట కూడా చేసుకుని వచ్చా. గబ్బగబ్బా పాలు సొరకాయ వండుకుంటున్నా, అది చేసుకుని వచ్చా అనమాట. అందుకని మీరు దీని దగ్గర కూర్చోక్కర్లేదమ్మా. చాలామంది అడుగుతున్నారు కదా రేట్లు. నేను కంపెనీలు అడిగి రేపొద్దున ఇంకో వీడియోలో నేను రేట్లు క్లియర్గా చెప్పేస్తాను ఈసారి. ఓకేనమ్మా, మీరు నా వీడియో చూసేటప్పుడు ఒక నెంబర్ వస్తుంది కదమ్మా, దాని మీద వీడియో చూసేటప్పుడే టీవీలో చూసినా ఫోన్లో చూసినా కూడా నెంబర్ వస్తుంది, 9030313387. ఓకేనమ్మా, ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి మీరు, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఆ నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి నా వీడియో చూసేటప్పుడే ఒక కాల్ చేసేయండి. చాలా వివరాలు వాళ్ళే చెప్పేస్తారు, మీకు అన్నీ వివరంగా చెప్తారు. ఇక ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి హోమ్ డెలివరీ, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఇండియాలో ఎక్కడున్నా కూడా హోమ్ డెలివరీ ఉంటుంది. ఓకేనమ్మా, ఏ మిషన్ అయినా సరే. ఈ మిషన్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంచుమించు 7 నెలల నుంచి పైనుంచి వాడుతున్నా. ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పుడు చూసారుగా ఏంటంటే మళ్ళీ కొత్త కొత్తవి వస్తాయి, వచ్చే సంవత్సరం ఎంత ఉందో అంత ఉందని ఏమో భయపెట్టేస్తున్నారు జనం. కనీసం మనం తినే ఆహార పదార్థాల్లో నీట్గా జాగ్రత్తగా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం. అందరు రోగాలు వస్తాయి భయపెట్టేస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక భయాన్ని దాటుకుని వచ్చాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏది పడితే అది హోటల్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వేయించిన నూనెలోనే వేయించి ఇస్తూ ఉంటారు. అవన్నీ నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. ఓకేనమ్మా, అందుకని మీరు మాత్రం తప్పకుండా దీన్ని బుక్ చేసుకుంటారు. అమ్మ చెప్పింది మీరు బుక్ చేసుకుంటారని నేను ఎదురు చూస్తున్నా. చాలామంది చేసుకున్నారు. నా పేరు చెప్పి చాలామంది అడిగి తెలుసుకుని ఫోన్ చేసుకుని ఇంటికి రప్పించుకుని ఇళ్ళకెళ్ళి ఇచ్చొస్తున్నారు. వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ అయితే హోమ్ డెలివరీ చేస్తున్నారు. ఓకేనమ్మా, తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకొక పల్లీలన్నా ఏదైనా పడతా. ఓకేనమ్మా, వెళ్తా. ఈ లోపల మామిడికాయలు చేయాలి కదా, రండి. ఓకే అమ్మా, చూడండమ్మా, ఇదిగో మామిడికాయ ఇలా మొదలు కోసుకోవాలి. ఇలా కోసేసి నీళ్ళలో పడేసానమ్మా. కాయలన్నీ వాటర్లో పడేసి కాసేపు ఇలా శుభ్రంగా చేసుకుని కడిగి తీసి తుడిచి క్లాత్తో ఇట్లా పెట్టుకున్నానమ్మా. ఓకేనమ్మా, ఇప్పుడు ఎలా తీయాలో చూపించడానికి కోసం మీకు ఈ 4 కాయలు అట్టి పెట్టా. ఇవన్నీ తీసి పెట్టేశానమ్మా. మీకు చూపించడం కోసం ఈ 4 అట్టి పెట్టా. ఓకేనమ్మా, మరి కోసేటప్పుడు చూపిస్తా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మాగా గీత పచ్చడి అంటారు. మరి మీరు కొంతమంది ఎలా అంటారో నాకు తెలీదు. మీకు చూపించడం కోసం 4 అట్టి పెట్టానమ్మా. అన్నీ మీ ఎదురుగుండానే తీయాలంటే చాలాసేపు పడదు కదా కెమెరామ్యాన్కి. అంతసేపు మనకు టైం ఉండదు. మొత్తం 1/2 అవర్లో అన్నీ చేసేయాలి. మళ్ళీ ఎక్కువ లాగైనా మీరు చూడలేకపోతున్నారుగా. ఒక 1/2 అవర్ అయితే పర్వాలేదు, చూసేస్తారు. అమ్మ మాటలకనో అమ్మ వంటకనో చూసేస్తారు. ఇదిగో చూడండమ్మా,
టెంకి బాగా పట్టేసిందమ్మా. కాయ చిన్నగా ఉంది కానీ సూపర్గా టెంకి పట్టింది. ఆవకాయకైతే మనం కొయ్యలేము, అది టెంకితో పాటు రావాలి కదా, బయటకు వెళ్ళి కోయించుకొస్తారు. ఇదిగో చూడండి, ఇలా ఇలా సైడ్ కూడా ఇట్లా అనండి. ఇదిగో అంతే ఇట్లా కోసానా. ఇప్పుడు దీన్ని చూపిస్తున్నాను చూడండి. చూసారా చీలికలుగా ఎలా చేశాను. కొంచెం పండినట్టు ఉంటుందా మరి, పొద్దున ఎవరైనా నన్ను కామెంట్స్లో పెట్టచ్చు, పండింది కదమ్మా కొంచెం పండినట్టు ఉందని. ఉన్నా కూడా మాగాయకి పర్వాలేదమ్మా, పులుపు బాగా ఉంది. ఎలాగో పసుపు ఉప్పేసి పెట్టేస్తా, అవన్నీ మనకు అడ్డం కావు. ఇలా కొయ్యాలమ్మా చూడండి. ఇలా కోసుకుని సూపర్గా రేపొద్దున పచ్చడి పెట్టిన తర్వాత మాగాయ పచ్చడి ఎంత బాగుంటుందో. సంవత్సరం అయ్యేటప్పటికి ఆవకాయ అన్న మారదు కానీ మాగాయ 2 సంవత్సరాలైనా ఏమీ మారదు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇదిగోమ్మా ఇట్లా పోసేసుకున్నా. ఇదిగో చూసారా, ఇలా కోసుకోవాలి కాయలన్నీ. ఇంకా చూపిస్తా మీకు. ఇదిగోమ్మా ఇట్లా సైడ్లు ఇట్లా కోసుకోవాలి. చిన్న తురుముగా వస్తుంది, అయినా పర్వాలే. ఇట్లా చెక్కేసుకోండి, గుజ్జులో కలిసిపోద్ది. ముక్కలు వచ్చేంత వరకు వస్తాయి. తర్వాత టెంకిన ఉన్నది కూడా ఇలా తీయండి. ఇవన్నీ అలాగే తీసాను నేను, చూసారా, అలా తీసుకోండి. అక్కడక్కడ ఊరికే పండినట్టు కనపడది కానీ చాలా పులుపు. మాగాయకి వేయొచ్చు, తప్పులేదు. కోసేసానమ్మా ముక్కలన్నీ సూపర్గా. ఇది చూసారుగా ఎలా సన్నగా ఇట్లా కోసాను బారుగా. ఈ ఎండిపోయిన తర్వాత ఎంత బాగుంటాయో మాగాయలో. చూడండి ఎంత సన్నగా కోసాను, చూసారా, ఇదిగో ఎంత సన్నగా కోసాను. అలా కోసుకోండి అమ్మ, ఇందులో పెద్ద పని ఏమి లేదు. ఇప్పుడే చేసి చూపించేస్తా మీకు. ఇవన్నీ టెంకులు తీసి పారేసేస్తా. ఓకే అమ్మా. ఇదిగో పసుపు వేస్తున్నాను చూడండమ్మా. అది పసుపు చాలు. చూసారమ్మా, కొంచెం పసుపుగా కాకుండా పసుపు కొమ్ములు అలాంటివి దొరికినాయి ఆ రోజు, అలా పట్టించా. మీరు చూసారు, అక్కడ చెప్పాను కూడా. పసుపు ఫస్ట్ టైం పట్టింది, పచ్చగా ఉంది చక్కగా. వాసన అంతా మామూలే, కాకపోతే కలర్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. దీన్ని చూడండి అమ్మా, కొలతలన్నీ తెలియదు. ఆవకాయకి అయితే కొలతలు చెప్పగలను, మాగాయకి మనం దీన్ని బట్టి సాల్ట్ ఎంత వేసుకోవాలి, పసుపు ఎంత వేసాను చూసారు కదా. ఇదిగో సాల్ట్ చూడండి, అది ఇంకా కొంచెం కూడా వేస్తున్నా. అది సాల్ట్ పోయింది, వేసాను కదా. ఇదిగో చేత్తోనే పిసికేయండి అమ్మ, ఏమీ కాదు. కనీసం చారుడు పోసా, సాల్ట్ పోసా, చారుడు పోసా. దీనిలోనే ఉంచనమ్మా, ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తా. 3 రోజులు ఉంచుతానమ్మా దీన్ని. ఒక 3 డేస్ ఇలాగే ఉంచాలమ్మా. 3 డేస్ ఓ ప్లాస్టిక్ డబ్బాలో పోసేసి పెడతా. కావాలంటే రోజుకి ఒకసారి తెడ్డు ఏదన్నా పెట్టి తిప్పండి డబ్బాలోది. 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజున చక్కగా పిండేసి ఒక చిల్లుల దాంట్లో పెట్టుకోండి. పిండేది మీకు చూపించండి, మళ్ళీ పచ్చడి పెట్టేదే చూపిస్తాను మీకు. ఎండాలి కదా మధ్యలో నాకు 2 డేస్, అందుకని ఇది శుభ్రంగా 4వ రోజు గట్టిగా పిండి చిల్లులు గిల్లే పెట్టండి. ఒక ప్లేట్ పెట్టి అడుగున బాగా వాడద్దు, ఎంతో మళ్ళీ వస్తుంది. అది కూడా పులుసులో పోసేసుకోండి. అవి మాత్రం చక్క ప్లాస్టిక్ కవర్లో వేసి ఎండలో పెట్టండి. ఎగిరిపోకుండా ప్లాస్టిక్ కవర్ వేసి ఎండలో 4 పక్కల 4 రాళ్ళు పెట్టండి కవర్కి. ఏమన్నా కాకులు పావురాయిలు అలాంటి ఉండేవాళ్ళు అయితే ఒక పల్చని నెట్ లాంటిది క్లాత్ ఏదైనా ఉంటే పైన వేసేయండి. వేసినాక రాళ్ళు పెట్టండి. అయినా ఎటువంటి ఎండలు వేస్తున్నాయి, బాగా ఎండిపోతాయి. ఇది చూడండి, కమ్మన వాసన వస్తుంది పచ్చ పిసుకుతుంటే. ఇక ఎండిపోయినాక ముక్కలు ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇది ఇప్పుడు ఇటు పెట్టేసానా, ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తానమ్మ. ఇప్పుడు సాయంత్రం పెడతా డబ్బాలో. ఇదిగో ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక మూత పెడతా. ఇదిగో చూసారా, అంతే కామ్. ఇది ఇక్కడ పెట్టేస్తా. ఇక ఇప్పుడు ఏం పని లేదు. సాయంత్రం నా పని అయిపోతుందా, సాయంత్రం
ఇప్పుడు ఎండబెట్టా డబ్బా, సాయంత్రం తీసుకొచ్చి అందులో పోసేసి మూత పెట్టేస్తా. 3 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి తీసేస్తే 4వ రోజున శుభ్రంగా పొద్దున్నే పిండేసి ముక్కలు గట్టిగా అలా నేను చెప్పానుగా ఆ పద్ధతిలో చేసుకోండి.